మామూలుగా మోమోస్ అందరూ తింటారు. చికెన్ మోమో, వెజ్ మోమోస్ ఇలా. కానీ మనం ఎగ్‌తో మోమోస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను చూపిస్తాను. ఎగ్ లవర్స్‌కి మాత్రం ఇది సూపర్ అని చెప్పొచ్చు. బయట మెత్తగా లోపల ఎగ్ స్టఫింగ్ తోటి ఉండే ఈ ఎగ్ మోమోస్‌ని ఇంట్లోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మోమోస్ తినడానికి బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే అదిరిపోయే ఎగ్ మోమోస్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. లేకుండా మోమోస్ రెడీ చేద్దామా? దీనికోసం ముందుగా క్యాబేజీ అండి ఇది. ఒక స్మాల్ కప్ వరకు క్యాబేజీ తీసుకోవాలి. ఒక 2 చిన్నవి క్యాప్సికమ్ తీసుకోవాలి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. అలాగే ఉల్లిపాయలు పెద్ద సైజు ఒకటి తీసుకోండి. ఒక 10 వరకు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. 2 ఎగ్స్ తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంత లావుగా ఉండొద్దు పీసెస్ కూడా. అందుకే నేను ఇంకా సన్నగా అవ్వడం కోసం వెజిటేబుల్ కటర్ యూజ్ చేశాను. ఇందులో వేయడం వలన మనకు చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి అన్నమాట. మనకి మరీ లావుగా వద్దు కాబట్టి ఇలా చిన్నగా ఉండాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేదనుకోండి, చిన్నగా అల్లం అలాగే వెల్లిపాయ పీసెస్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అవి తగులుతుంటే బాగుండదు నాకు వద్దు అనుకున్నారనుకోండి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 వరకు ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసి వీటిని పీసెస్ లాగా ఏం అవసరం లేదండి, వెంటనే కలిపేసేయండి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో మనం పసుపు అలాంటివి ఏం వేయకూడదు. ఓన్లీ ఉప్పు వేసుకొని మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా ఏది వద్దు, గరం మసాలా అలాంటివి ఏం అవసరం లేదనమాట. ఇలా మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు వీటి వరకు వేసి సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ వరకు వెనిగర్, 1 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇక్కడ వరకు వీడియో చూసారా? ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది కూడా. ఇది రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం 1 కప్ వరకు మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి వద్దు అనుకునేవారు బొంబాయి రవ్వ కూడా వేసుకొని దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ ఉప్పు 2 మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే ఈ పిండిని కూడా కలుపుకోవాలి. స్టఫింగ్ కోసం ఎగ్గు వద్దు అనుకుంటే ఓన్లీ వెజిటేబుల్స్ క్యారెట్, క్యాబేజీ, బీన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు. లేదా ఎగ్స్ అయినా చికెన్ అయినా దీంతో ప్రిపేర్ చేయాలి అనుకుంటే దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చపాతీ పిండిలాగా మొత్తం గట్టి కలిపిన తర్వాత మనం చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అలానే దీన్ని కూడా పిండిని మొత్తం తాల్చేసుకోవాలి. ఇది ఇంతే సైజ్ అది ఇది అని ఏం లేదు, పెద్దగా తాల్చుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే మనం చిన్న గ్లాస్ తీసుకొని దాంతోటి చిన్న చపాతీ పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. కాబట్టి చిన్నదైతే మనకు తక్కువ వస్తాయన్నమాట. ఇలా పెద్దగా చేసుకున్నాం అనుకోండి ఎక్కువ తీసుకోవచ్చు, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం పిండిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. సైడ్ ఎడ్జెస్ మొత్తం వేస్ట్ అవుతుందని అనుకోవద్దు. మళ్ళీ దాన్ని ఇలా చేసుకోవచ్చు అనమాట. చపాతీలా చేసుకొని మళ్ళీ కట్ చేసుకోండి అంతే. ఇక్కడ సైడ్కి మొత్తం ఎడ్జెస్కి వాటర్ అప్లై చేయాలి. ఎందుకంటే మనకు ఊడిపోకుండా ఉంటుంది అలా పెట్టడం వల్ల. మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మోమోస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మోమోస్లో ఇది ఒక్క షేప్ అనే కాదు, చాలా చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకోవచ్చు, ఇలా పొడవుగా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, అన్నీ వస్తాయి. ఇక్కడ 2 టైప్స్ అనమాట. ఇది ఒకటి రౌండ్, ఇది ఒకటి ఇది. 2 చేశాను. రౌండ్ వచ్చేసి మా పాప చేసింది, ఇది నేను చేశాను. ఇడ్లీలు, కుడుములు అలాంటివి ఎలా అయితే ఆవిరి మీద ఉడికించుకుంటామో ఈ మోమోస్ కూడా అలానే ఉడికించుకోవాలి. కాబట్టి ఇడ్లీ ప్లేట్ తీసుకున్నాను. మాకు ఆ ప్లేట్ వద్దు అనుకుంటే నార్మల్ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ మోమోస్ పెట్టుకొని కూడా ఆవిరి మీద ఉడికించుకోవచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఒక 10-15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, అబ్బబ్బబ్బా చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటికి మోమోస్ కోసం నేను చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. కాకపోతే ఆ వీడియో చేశాను కానీ దీంట్లో క్లిప్స్ కలపలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై ఐటమ్సే కాకుండా ఇలా ఆవిరి మీద ఉడికించుకొని తింటే కూడా చాలా మంచిది కదా. ఎప్పుడు ఆయిల్ ఫుడ్ తినడం కూడా హెల్త్కి మంచిది కాదు. ఈ మైదా కూడా మంచిది కాదు. మైదా వద్దు అనుకుంటే బొంబాయి రవ్వని యూజ్ చేసుకోవచ్చు. మైదా మనం రెగ్యులర్గా తీసుకోకపోవడం బెటర్ అనమాట. అప్పుడప్పుడు తినొచ్చు, ఏం కాదు. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ మోమోస్ని మీరు ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చినాయని కామెంట్ చేయండి. వీడియోని వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.